మనం రక్త సంబంధికులము క్రీస్తునందు. గుర్తుపెట్టుకోండి, మనకి రిలేషన్ ఉంది, సంబంధం లేదనుకోకండి. మన క్రైస్తవులు, క్రీస్తుని కలిగిన వారం, అంగీకరించిన వారం, ధరించుకున్న వారం. ఆ? భౌతికంగా మీ కుటుంబానికి ఆ కుటుంబానికి రిలేషన్ లేకపోవచ్చు, కానీ క్రీస్తునందు మీరు అందరూ సమానము, ఐక్యత కలిగి ఉన్నారు, ఐక్యమై ఉన్నారు మీరు ఆయన శరీరంలో, ఏకమై ఉన్నారు మీరు. ఇంకా వివాదాలు ఎందుకు మనకి, కలహాలు ఎందుకు? ఆలోచన చేయండి ప్రియ సంగమా, ఆలోచన చేయండి. ఇంకేమన్నాడు? ఆ? ఎందుకంటే ఆ ప్రాంతంలో కనానీయులు, పెరిజీలు ఉన్నారు, వారు అన్యజాతి వారు. వారు ముందు మనం చులకనైపోమా? అబ్రహాము దేవుడంట, వాళ్ళ పిల్లలంటే కొట్టుకు చేస్తున్నారు అనుకోరా వాళ్ళు? అనుకుంటారు లేదా? వీళ్ళ క్రైస్తవులంట, వీళ్ళందరూ ఇంతేనంట అనుకోరండి? మనం దేవుని నామమే కదా దూషణ పడుతుంది వారి మధ్య. ఆలోచన చేశారా? అది పట్టించుకోవట్లేదు, ఆలోచన చేయట్లేదు. అరే, క్రీస్తు సంఘ సభ్యులు మనం, క్రీస్తు శరీరంలో అవయవాల్లో ఉన్నాం మనం. మనం ఎందుకు కొట్లాడుకోవడం, మనం ఎందుకు దెబ్బలాడుకోవడం? క్రీస్తునందు మనందరం ఏకమై ఉన్నాం కదా, ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు కదా. ఆలోచన చేయండి. అబ్రహాం అప్పుడు, ఈ దేశం అంతటా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండము. ఈ దేశం మన దగ్గరే ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తాడు? నేనే కదా నేను తీసుకొచ్చాను, నేనే కదా ముందు నేను మంచి చూసుకుని వెళ్ళిపోతానులే అబ్రహాము. ఫస్ట్ ఆప్షన్ చూడండి, లోతుకి ఇచ్చాడు. నువ్వు కుడికి వెళ్తా, నేను ఎడంకి వెళ్తాను, నేను ఎడంకి వెళ్తాను, నువ్వు కుడికి వెళ్ళు. ఫస్ట్ ఆప్షన్ లోతుకి ఇచ్చాడు. నేనే కదా నేను తీసుకొచ్చాను, ఫస్ట్ ఛాయిస్ నాదే, ఫస్ట్ ఆప్షన్ నాదే అనలే. చక్కగా చూసుకున్నాడు సొదొమ ప్రాంతాన్ని, మైదాన ప్రాంతాన్ని చూసుకున్నాడు. నేను అటు వెళ్తానన్నాడు. ఓ రైట్, వెళ్ళు. అబ్రహాంకి ఏం మిగిలింది? మంచి ప్రాంతాన్ని చూసుకున్నాడు, సొదొమ ప్రాంతం. చక్కగా కన్నులకి ఎంతో గొప్పగా కనపడుతుంది సొదొమ, గుమ్మర్ర. సొదొమలో దిగాడు. అబ్రహాం ఆపోజిట్కి వెళ్ళాడు. అన్ని గుట్టలో కొండలో రాళ్ళు, కానీ అందులో హెచ్చించాడు అబ్రహాం. చూడండి, ఆలోచన చేయండి. సో అబ్రహాము లోతు విషయంలో వివాదం కలిగినప్పుడు అబ్రహాము మాట్లాడే మాటలు మనం చూస్తే, కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక, మనం బంధువులు. మనం అందరం ఏమో క్రీస్తులో బంధువులు, మనకి రిలేషన్ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరులారా అనరా?